చందుర్తి మండల కేంద్రంలోని 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం స్థానిక జెడ్పీటీసీ నాగం కుమార్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిపి భూమి పూజ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసు గెలిచిన 3 నెలల కాలంలోనే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నారని అన్నారు। గత నాయకులలాగా తమ నాయకుడు మాటల వరకే పరిమితం కావడం లేదని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా అభివృద్ధి వైపు చందుర్తి మండలాన్ని తీసుకెళ్తున్నారని అన్నారు। మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయానికి 3 లక్షలు, ముద్రాజు మున్నూరు కాపు సంఘాలకు 4 లక్షల చొప్పున 8 లక్షలు, 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు। ఆది శ్రీనివాస్ సహకారంతో రానున్న రోజుల్లో మండలాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, మేకల గణేష్, కాంగ్రెస్ నాయకులు గొట్ట ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పొద్దుపొడుపు లింగారెడ్డి, దారం రామచంద్రం, భీమరాజు కనకరాజు, దేవస్వామి, బండారి శేఖర్, అవారి రమేష్, పోంచెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు। గ్రామంలో నిధులు మంజూరైన సందర్భంగా ఇడికి వచ్చిన నాకన్నా పెద్దవాళ్ళందరి పేరున అందరికీ నమస్కారం। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే 3 నిధులు అయితే మంజూరు అయినాయి। ఒకటి ముద్రాజ్ సంఘానికి, ఒకటి సిసి రోడ్ కాబట్టి, ఒకటి సంఘానికి, 3 మహాలక్ష్మి గుడి సందర్భంగా 4 నిధులు చందుర్తి గ్రామానికి మంజూరు చేశారు। కాంగ్రెస్ తరఫున కొద్ది రోజుల పాటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరఫున మా సీనన్న గారు ఆది సీనన్న ఎమ్మెల్యే అయిన సందర్భంగా మాకు కొద్ది రోజుల పాటే ఈ నిధులు ఇచ్చారు। జై కాంగ్రెస్। మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది। వారు ఎన్నికైన 3 నెలల లోపలనే అభివృద్ధి అంటే ఏంటో ఈ మండల ప్రజలకు, ఈ గ్రామ ప్రజలకు రుచి చూపిస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం। మరి చందుర్తి మండలానికి సంబంధించి, చందుర్తి గ్రామానికి సంబంధించి మహాలక్ష్మి ఆలయానికి 3 లక్షలు, అదేవిధంగా ముదిరాజ్ సంఘ భవనానికి 3 లక్షలు, మున్నూరు కాపు సంఘ భవనానికి 4 లక్షలు, ఇక్కడ 7వ వార్డులో మరి సిమెంట్ రోడ్ నిర్మాణానికి 5 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది। ఈ పనులు కూడా త్వరితగతినే పూర్తి చేసుకొని వారిని మరిన్ని నిధులు కొరకు మేము లైన్లోనే ఉంటాం। కాబట్టి ఈ నిధులు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కిష్టంపేట, రామరావుపల్లె సనులతో పాటు చందుర్తి హెడ్క్వార్టర్లో కూడా ఆ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీటీసీ గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీ సభ్యులు లింగన్న గారు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వీటన్నిటిని కూడా త్వరగా పూర్తి చేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటుంది అనేది తెలిసే విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి మరిన్ని నిధులను పెద్దలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల కూడా మునుముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించే వరకు కూడా ఈ యొక్క మేము అందరం కూడా తన వెంటూ ఉంటూ రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఈ యొక్క నిధులు అంటే 3 నెలల్లోపే ఇంత నిధులు తీసుకొచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారిని మునుముందు కూడా వచ్చే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో మనం కూడా మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి రానున్న ఎలక్షన్లో పెద్ద ఎత్తున మెజార్టీని సాధించాలని కోరుతూ ఈ యొక్క నిధులకు కృషి చేసినటువంటి ప్రభుత్వానికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గ అందరికీ కూడా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ హోదాలను అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను।